ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు 19th జూలై శుక్రవారం వీక్ ఎండ్. మనం మార్కెట్ తాలూకా విశేషాలు చూద్దామండి. బిఎస్సి సెన్సెక్స్ ఒక్కసారిగా 738.81 పాయింట్లు పడిపోయిందండి. ఇది 80,571.56 దగ్గర క్లోజ్ అయింది. మొత్తం మీద 0.91% డిక్రీజ్ అయిందండి, కరెక్ట్ అయిపోయింది. ప్రీవియస్ క్లోజ్ 81,343.46, ఓపెనింగ్ 81,585.06, హై 81,587.76, లో 80,499.10. ఇకపోతే నిఫ్టీ 50కి వద్దామండి. 24,530.90 దగ్గర క్లోజ్ అయింది. ఇది 269.95 పాయింట్లు లాస్ అయిందండి, నష్టపోయింది. మొత్తం మీద 1.09% డౌన్ అయినట్టు లెక్క. ఓపెనింగ్ 24,853.80, హై 24,854.80, లో 24,508.15. అయితే అడ్వాన్సెస్ 4 అండి, డిక్లైన్స్ 46. మొత్తం మీద ఈ 4-5 వారాల్లో అడ్వాన్సెస్ అనేది అతి తక్కువ ఫిగర్ ఇదేనండి. అంటే ఎంత ఘోరంగా కరెక్ట్ అయిందో చూడండి. అడ్వాన్సెస్ అంటే స్టాటిస్టిక్స్ చూద్దాం. మొత్తం మీద అడ్వాన్సెస్ అనేవి 530, డిక్లైన్స్ 2,181 అండి. 52 వీక్ హై 86, 52 వీక్ లో 23, అప్పర్ సర్క్యూట్ 54, లోవర్ సర్క్యూట్. నిఫ్టీ 50 టాప్ గెయినర్స్. ఇన్ఫోసిస్ 1.78% పెరిగిందండి, మొత్తం మీద ₹31.30 పెరిగింది. ఐటీసీ 0.62%, ₹2.90 పెరిగింది. ఏషియన్ పెయింట్స్ 0.6% పెరిగిందండి, 17.45 పెరిగిందండి. బ్రిటానియా 0.06%, 3.5 పెరిగిందండి. చాలా తక్కువ నిఫ్టీ 50లో ఈరోజు పెరిగినాయి, 4 కాబట్టి ఆ 4 కూడా చెప్పుకున్నాం. నిఫ్టీ 50లోని లాసర్స్. టాటా స్టీల్ 4.97% తగ్గిపోయిందండి, అంటే ₹8.26 తగ్గింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ 4.68%, ₹43.55 తగ్గింది. బీపీసీఎల్ 3.98% తగ్గిందండి, అంటే ₹12.65 తగ్గినట్లు. హిండాల్కో 3.91% తగ్గిందండి, అంటే ₹26.95. ఓఎన్జీసీ 3.44%, అంటే ₹11.40. కోల్ ఇండియా 3.41% తగ్గిందండి, అంటే 17.25%. ఎన్టీపీసీ 3.4%, ₹12.85. టాటా మోటార్స్ 3.29%, ₹33.75. అల్ట్రా సిమెంట్ కంపెనీ 3.22%, ₹374.75. విప్రో 2.83%, ₹16.20 అండి. ఇవి. ఇకపోతే బ్యాంక్ నిఫ్టీ గెయినర్స్ 0 అండి, నిల్. ఈరోజు ఎవరూ లేరు గెయిన్ అయిన వాళ్ళు, అంటే బ్యాంక్ నిఫ్టీ ఫుల్ డౌన్ అయిందన్నమాట. బ్యాంక్ నిఫ్టీలోని లాసర్స్ చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా 2.62% డౌన్ అయిందండి, అంటే ₹6.70. ఫెడరల్ బ్యాంక్ 2.49% డిక్రీజ్ అయింది, అంటే ₹4.90. బంధన్ బ్యాంక్ 2.26% డౌన్ అయింది, అంటే ₹4.43. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ₹2.21, 2.21%, ₹1.72 తగ్గిందండి. మీరు ₹100 లోపు అంటే షేర్లు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ రేట్లో తీసుకోవచ్చు. అదేవిధంగా ఐఓబి ఒకటి ఉంది, అది కూడా తీసుకోవచ్చు. ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.71% తగ్గిందండి, అంటే ₹24.95. యాక్సిస్ బ్యాంక్ 1.19%, ₹15.60 తగ్గింది. కోటక్ బ్యాంక్ 0.7%, ₹14.75 తగ్గింది.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.61% తగ్గింది, అంటే ₹9.80. ఎస్బిఐఎన్ 45%, 0.45%, ₹4.05 తగ్గిందండి. ఏయూ బ్యాంక్ 0.15%, 95 పైసలు తగ్గిందండి. ఐసిఐసిఐ బ్యాంక్ 0. ఇకపోతే మార్కెట్ గైనర్స్ని మనం చూద్దామండి. ఇన్వెంట్ ఆర్ఈ ఇది 75 పైసలు షేర్ అండి, ఈరోజు 90 పైసలు అయింది, అంటే 20% అప్పర్ సీల్ వేశారు. ఇది 15 పైసలు మొత్తం మీద పెరిగిందండి. సుమిత్ ఇండస్ట్రీస్ 2.47, దీని షేర్ వాల్యూ, అంటే చిన్న షేర్లు, ₹10 లోపు షేర్లు ఈ రెండు కూడా. ఇది 19.84% అప్పర్ సీల్ వేశారండి, 0.49%, అదే 49 పైసలు పెరిగింది. ఎన్ఈసిసి లిమిటెడ్ ₹31.43, ఇది ఇన్ఫ్రాకు సంబంధించింది. దీని పనితనం కూడా బాగుంది, ప్రాఫిట్స్ అవి కూడా పర్వాలేదు. ఇది 14.38% పెరిగింది, ₹4.52 పెరిగినట్టండి. 14.38% అంటే. ఏకేజీ 12.62%, ఇది కూడా ₹50 లోపు షేరు, 21.40 దీని వాల్యూ. ఇది ₹24.10 ఈరోజు ట్రేడ్ అయింది, అంటే ₹2.70 పెరిగిందండి. విఎస్టీ ఇండస్ట్రీస్ 10.97%, ₹452.95 పెరిగిందండి. ఆర్చ్ ఫార్మా 10.69% పెరిగింది, అంటే ₹124.35 పెరిగినట్లు. గుజరాఫియా 10% పెరిగిందండి, ₹4.86 పెరిగినట్టు. రీటైల్ 9.99% పెరిగిందండి, అంటే ₹4.97 పెరిగింది. అర్విడెన్ 9.99% పెరిగిందండి, ఇది అంటే ₹3. టాప్ లాసర్స్ ఇవి కొంచెం ఎక్కువ చెప్పుకుంటామండి మనం, కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. కబ్రా ఎక్స్ట్రూషన్స్ 12.53% తగ్గిందండి, అంటే ₹55.15 తగ్గినట్లు. చెన్నై పెట్రో 10.87% తగ్గింది, అంటే ₹181.60 తగ్గిందండి. బైద్ ఫైనాన్స్ 10.61% తగ్గింది, అంటే ₹2.06, ఇది ₹50 లోపు షేర్ అండి. ఇది కంప్యూసాఫ్ట్, ఇది కూడా ₹50 లోపు షేర్, ఇది 10.12% తగ్గిందండి, అంటే ₹3.50 తగ్గినట్లు. ఉమాంగ్ డైరీ 10% తగ్గిందండి, ₹16.05. ఆన్వర్డ్ టెక్ 9.01% తగ్గింది, అంటే ₹42.80 అండి. కీ ఫైనాన్స్ సర్వీసెస్ 8.9% తగ్గిందండి, ₹25.05. వస్వాని 8.42% తగ్గింది, అంటే ₹3.87. హెచ్డిఎఫ్సి బిఎస్సి 500 ఇది 8.54% తగ్గిందండి, అంటే ₹3.56 తగ్గింది. ఆర్తి ఫార్మా 8.1% తగ్గిందండి. చూడండి, ఇది ఇంకో రెండో షీట్ కూడా పెట్టాను. నిన్నైతే చాలా ఎక్కువ చెప్పుకున్నాం, అంటే కనపట్లేదు స్క్రీన్కి అని చెప్పి ఇప్పుడు తగ్గించి చెప్పడం జరుగుతుందన్నమాట. చాలామంది అడిగారు కనపడటం లేదేంటండి అని చెప్పేసి, అందువలన కంపెనీలు తగ్గించి చెప్తున్నాను అనమాట. అది ఏడబ్ల్యూ ఫిస్ 7.89% తగ్గిందండి, ₹55.30. జ్యోతి సిఎన్సి 7.66% తగ్గిందండి, ₹94.95. బీవీసీఎల్ 7.24% తగ్గింది, ₹4.85. సర్లా పాలీ 7.19% తగ్గిందండి, అంటే ₹7.84. సిలిఎన్వి 7.1% తగ్గింది, ₹41.35 తగ్గినట్లేండి. అపార్ ఇండస్ట్రీస్ 7.06% తగ్గిందండి, ₹606.75. ముక్క 6.96% తగ్గిందండి, అంటే ₹3.60. మ్యాన్ ఇండస్ట్రీస్
6.86% తగ్గిందండి, 33 రూపాయల 10 పైసలు. హెస్టర్ బయో 6.69% తగ్గింది, అంటే 183 రూపాయల 80 పైసలు తగ్గినట్లు. పెర్సిస్టెంట్ 6.62% తగ్గింది, అంటే 324 రూపాయల 15 పైసలు తగ్గిందండి. ఈ తగ్గినవన్నీ కూడా ఇందులో చాలా మంచి షేర్లు కూడా ఉంటాయి, కాబట్టి మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి. అదేవిధంగా మీకు 50 రూపాయల లోపు షేర్లు, 100 రూపాయల లోపు షేర్లు కూడా పాజిటివ్లో ఉన్నాయి, నెగిటివ్లో కూడా ఉన్నాయి. అంటే లాసర్స్లోని గెయినర్స్లోని ఉన్నాయి. చూడండి, ఈరోజు ఎలాగైనా సరే మీకు ఒక మంచి షేర్ కోసం ఈరోజు నైట్ ఎలాగైనా ఏ విధంగా ఒక వీడియో కంపల్సరీ పెడతానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. ఇంకా మరిన్ని